మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్రిటికల్గానే ఉంది. పెద్ది ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట నియోజకవర్గ నేతలతో భేటీలో ఆసక్తికరమైనటువంటి అంశాలను ప్రస్తావించారు హరీష్. పెద్దికి వచ్చింది హార్ట్ అటాక్ కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. లంగ్స్కు సంబంధించినటువంటి సమస్య వచ్చిందని చెప్పారు హరీష్ రావు. 20 రోజులుగా హెమోగ్లోబిన్కు సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడలేదని కూడా చెప్పారు. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్కు వెళ్లేటువంటి వాల్వ్లో బ్లాక్ అయి ఏర్పడిందని కూడా చెప్పారు హరీష్. లంగ్స్ పనితీరు దెబ్బతినడంతో ఆ ఎఫెక్ట్ గుండెపై పడిందని కూడా హరీష్ రావు చెప్పారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైనటువంటి వైద్యం కోసం అమెరికా వైద్యులను కూడా సంప్రదించామని హరీష్ రావు చెప్పారు. లండన్, హైదరాబాద్ టాప్ డాక్టర్లతో మాట్లాడామని కూడా హరీష్ రావు చెప్పారు. తమ శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నిస్తున్నామని హరీష్ రావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారని కూడా హరీష్ రావు చెప్పారు. కార్యకర్తలు హాస్పిటల్కు రావద్దని హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్రిటికల్గా కొనసాగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఒకంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో అయోమయం, ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గ నేతలతో జరిగినటువంటి భేటీలో ఆయన ఆసక్తికరమైన వివరమైనటువంటి అంశాలను అయితే వెల్లడించడం జరిగింది. పెద్దికి వచ్చింది హార్ట్ అటాక్ కాదు, లంగ్స్కు సంబంధించినటువంటి సమస్య అని కూడా హరీష్ రావు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, అపోహలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ కూడా నిరంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద వైద్యులతో నిరంతరం మాట్లాడుతున్నారని కూడా చెప్పారు. అయితే సంఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. జూలై 26, 2026 ఆదివారం తెల్లవారుజామున హన్మకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు ఆయన. కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేరినటువంటి కొద్దిసేపట్లోనే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. రోహిణి ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 30 నిమిషాల పాటు, అంటే 40 నుంచి 45 నిమిషాల పాటు నిర్విరామంగా సిపిఆర్ చేయడం కూడా జరిగింది. అది హార్ట్ అటాక్లో కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఆ కాసేపు టైంలోనే ఆ సిపిఆర్ చేయడం వల్ల ఆ ప్రాణం నిలబడిందని కూడా చెప్తూ ఉన్నారు. 9 నుంచి 10 సార్లు సిపిఆర్ సైకిల్స్ చేసిన తర్వాత గుండె లయ తిరిగి ప్రారంభమైందని కూడా చెప్పారు. ఆ కాసేపు గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయింది అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. మేమైతే ఆశ వదులుకోలేదు, ఆయన మా ముందే కూలిపోయారు కాబట్టి వదిలేలేదని కూడా డాక్టర్ మమతారెడ్డి అయితే తర్వాత చెప్పినటువంటి పరిస్థితి. కరోనరీ యాంజియోగ్రఫీలో గుండె ధమనులు సాధారణంగా ఉన్నట్లుగా తేలింది. అంటే ఇది సాధారణ హార్ట్ అటాక్ కాదు. వైద్యులు అక్యూట్ పల్మనరీ థ్రోంబో ఎంబోలజిమ్, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, దీని గురించి కూడా వైద్యులైతే పర్టికులర్గా చెప్పారు. దీనికి సంబంధించి నిరంతరాయంగా వైద్యం జరుగుతోంది, మెడిసిన్ ఆయనకి ఇవ్వడం కూడా జరుగుతోంది. ఆయన్ని స్పృహలోకి తీసుకురావడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే లంగ్స్ నుంచి హార్ట్కు వెళ్ళేటువంటి పల్మనరీ ఆర్టరీలో బ్లాక్ ఏర్పడి రక్త ప్రసరణ దెబ్బతిని హిమోడైనమిక్ కొలాప్స్ వచ్చిందని కూడా డాక్టర్లు అయితే క్లారిటీగా చెప్పారు. దానివల్ల లంగ్స్ పనిచేయడం కానీ లేకపోతే హార్ట్ పనిచేసేటువంటి తీరు మీద చాలా ఎఫెక్ట్ పడటం వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. అది హార్ట్ స్ట్రోక్ కిందికి కన్వర్ట్ అయిందనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు గుండె పనితీరు బాగా ఉన్నప్పటికీ మెదడుకి సరైనటువంటి ఆక్సిజన్ ఆ సమయంలో అందలేదు కాబట్టి ఒకంత మెదడు అనేది రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇక్కడి వారే కాదు, లండన్ అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ వైద్యుల్ని కూడా ఈ రిపోర్ట్స్ వారికి పంపించి ఒకవేళ ఆ అవకాశం ఏదైనా ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళేటువంటి దానికి సంబంధించి కూడా కేసీఆర్ పరిశీలిస్తూ ఉన్నారు. ఇతర దేశాల వైద్యులతో కూడా మాట్లాడి పెద్ది ఆరోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయం ఇమ్మీడియట్గా తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో పెద్ది మనకు దక్కాలి, ఇది కేసీఆర్ చెప్పినటువంటి మాట అని కూడా హరీష్ రావు చెప్పారు. నర్సంపేట నియోజకవర్గ నేతలతో మాట్లాడుతూ హరీష్ రావు మరింత వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. గత 20 రోజులుగా పెద్ది సుదర్శన్ రెడ్డి హెమోగ్లోబిన్కు సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు వాడలేదని కూడా చెప్పారు. ఒక మనిషిగా ఎంత చేయాలో ఆయన ప్రయత్నాలు మనం చేస్తున్నాం.
అమెరికా రిపోర్ట్స్ పంపించి అమెరికాలో టాప్ హాస్పిటల్తో కూడా కేసీఆర్ గారు వచ్చి ఆ హాస్పిటల్తో మాట్లాడండి, ఆ హాస్పిటల్ పంపిద్దాం, అక్కడ డాక్టర్ కన్సల్ట్ చేయమని చెప్పి చేసినారు. లండన్ కూడా పంపిస్తున్నారు, అక్కడ కూడా చేసినారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా అపోలో, కిమ్స్, మిగతా హాస్పిటల్స్ కూడా వెరిఫై చేయించి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఒపీనియన్స్ అని కూడా తీసుకున్నాం. ఈ నిమిషానికి బీపీ మెయింటైన్ అవుతున్నది. ఈ నిమిషానికి ఆక్సిజన్ 50% సపోర్ట్ మీద ఉన్నాడు, 50% సొంతగా తీసుకుంటున్నాడు. కిడ్నీ యూరిన్ అవుట్పుట్ వస్తూ ఉన్నది, మొత్తం క్రియాటిన్ మాత్రం పెరుగుతుంది రోజు రోజు. మొదలు 2 ఉంటే నిన్న 5 ఉంటే ఇవాళ 7 అయింది. క్రియాటిన్ అనేది పెరుగుతుంది, యూరిన్ అవుట్పుట్ మాత్రం వస్తుంది. అన్నిటికంటే రవేశం ఏంటంటే బ్రెయిన్. ఆ రోజు దాదాపు 30 నుంచి 40 నిమిషాలు హార్ట్ ఆగిపోవడం వల్ల 9వ సారి డాక్టర్ ప్రయత్నంతో హార్ట్ రివైవ్ అయింది. ఆ 30-40 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. జనరల్గా 5 నిమిషాల కంటే ఎక్కువ ఆగితే బ్రెయిన్ డెడ్ అవుతుంది అనేది మెడికల్ టెక్నాలజీ డాక్టర్స్ చెప్తున్నమాట. 30-40 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆక్సిజన్ పోకపోవడం వల్ల మెదడు నుంచి ఫంక్షన్స్ రావట్లేదు. మెదడుకు సంబంధించి ఎంఆర్ఐ కానీ ఈఈఎం అని మెదడుకు సంబంధించిన పరీక్ష కానీ ఇతర రకరకాల పరీక్షలు చేసి ఆ రిపోర్ట్స్ అమెరికాకు లండన్ కూడా పంపారు. అక్కడి డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇచ్చి ఈ ట్రీట్మెంట్ చేయమని ఆ ప్రకారంగా వీళ్ళు ట్రీట్మెంట్ కొనసాగిస్తారు. నార్మల్గా ఇప్పుడు లంగ్స్ కొత్త ఎఫెక్ట్ అయింది. యాక్చువల్గా నాకు వచ్చింది హార్ట్ అటాక్ కాదు, లంగ్స్ కు సంబంధించినటువంటి సమస్య. గత 20 రోజుల నుంచి ఆ హిమోగ్లోబిన్ సంబంధించిన టాబ్లెట్, బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ వాడలేదు. వాడకపోవడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్ పోయేటువంటి వెయిట్ లో బ్లాక్ అయింది. లంగ్స్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది. లంగ్స్ ఆడినప్పుడు దాని ఎఫెక్ట్ గుండె పెరుగుతుంది. అది కార్డియాక్ అరెస్ట్ కాదు, లంగ్స్ కి సంబంధించినటువంటి సమస్య, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. సో మనం మానవ ప్రయత్నం చేసినాం, వెంటనే ఈ హాస్పిటల్కి తెచ్చి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం. ఇక్కడ హైదరాబాద్లో ఉండే టాప్ డాక్టర్స్తో మాట్లాడినాం, బాంబేలో ఉండే డాక్టర్స్తో మాట్లాడినాం, అమెరికా లండన్తో కూడా మాట్లాడి అన్ని రకాల మనుషులుగా ఇవ్వగలిగిన మానవ ప్రయత్నం ఎటువంటి లోపం లేకుండా సర్వశక్తులు పెట్టి మానిటర్ చేస్తున్నాం. సార్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే డాక్టర్స్తో కేసీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మేమందరం కూడా ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో ఇప్పటికిప్పుడు డాక్టర్లు ఏం చెప్పే పరిస్థితి అయితే లేదు, ఇటు సైడ్ చెప్పే పరిస్థితి లేదు, అటు సైడ్ చెప్పే పరిస్థితి లేదు. ప్రయత్నం కొనసాగుతుంది. రోజు డాక్టర్లకు, కుటుంబ సభ్యులకు ఏ రోజుకి ఆ రోజు పరిస్థితి చెప్పమని డాక్టర్లకు చెప్పిన ఈ రోజు నుంచి డాక్టర్లు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆ రోజు స్టేటస్ ఏంటనేది ప్రతిరోజు బ్రీఫ్ చేయమని చెప్పారు. ఏ నిర్ణయమైనా డాక్టర్లు కుటుంబమే తీసుకోవాలి తప్ప మీరు నేను కాదు. అల్టిమేట్లీ మనం ఎంత అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, నిర్ణయం డాక్టర్లది, కుటుంబాన్ని. మనం ఎటువంటి నిర్ణయం మీరు తీసుకోకూడదు, నేను తీసుకోకూడదు. ఏదన్నా డాక్టర్లు కుటుంబంలో తీసుకోవాలి. డాక్టర్లకు డే టు డే బ్రీఫ్ చేయమని చెప్పండి. సో సిచ్యువేషన్ ఈ రోజుకున్న పరిస్థితి అది. అయితే మీరు కూడా మీ నియోజకవర్గంలో చెప్పాల్సింది, మనం నిజంగా సుదర్శనంగా బాగుపడతారంటే 1,00,000 మంది తెచ్చిపెట్టారు. 1,00,000 మంది వస్తారు. అంత అభిమానులు ఉన్నారు ఆయన. అమెరికాలో ఉన్నారు, మొత్తం తెలంగాణలో. కానీ ఇక్కడ మనం రావడం ద్వారా తను చూడలేము. ఇన్ఫెక్షన్స్ ఈ హాస్పిటల్లో 550 మంది పేషెంట్స్ ఉంటారు. మీరు కూడా కార్యకర్తలు కాన్స్టిట్యున్సీలో ముఖ్య నాయకులుగా కంట్రోల్ చేసుకోవాలి. మనం ఉండడం ద్వారా అన్నకి ఏదైనా మేలు అయిందంటే అందరూ ఉంటాం ఇక్కడ. మొత్తం పార్టీ ఇక్కడే ఉంటుంది. మన ఒకరు అన్నట్టు మనం ఉంటే బతుకుతుందంటే అందరూ ఉంటాం. కానీ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ప్రతిరోజు నేను ఇక్కడ ఉంటా, ప్రతిరోజు నేను మానిటర్ చేస్తా. సార్ చెప్పింది కేసీఆర్ గారు, సార్ డైరెక్ట్ ఫోన్లో మానిటర్ చేస్తాను. నేను ఉంటా ఇక్కడ అన్ని రకాలుగా అందరూ
ఇక్కడ నుంచి రవీంద్రరావు కదులుతలేడు, సత్యవత క్లినిక్ ఎవరు కూడా ఇక్కడ నుంచి కదులుతలేడు. ఎవ్రీ టైం డాక్టర్స్తో రివ్యూ చేస్తున్నాం. వీ విల్ డూ ఆల్ అవర్ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్. మీరు అక్కడ కార్యకర్తలు కొంచెం ధైర్యం కోల్పోకుండా వాళ్ళకి ధైర్యం చెప్పి కొంచెం కార్యకర్తలు కంట్రోల్ చేసుకుంటాం. హాస్పిటల్లో మనకు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అందరు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. మేము పోయినా అద్దాల నుంచి చూసి మాట్లాడకపోతే ఒకరు మాస్క్, గ్లౌజ్ అన్నీ పెట్టుకుంటే ఒకరికి ఒకరు తోలిస్తున్నారు.